ఏ ఎండలకు బస్సుల బండి మీద ఏం పోతాం రా, చల్లగా ఉంటది, మంచిగా మెట్రోకి పోదాం అని అందరు మెట్రో తొవ్వదొక్కుతున్నారు. ట్రాఫిక్ తిప్పలుండే ఎండ తలుగుడన్న ముచ్చట్నే ఉండదు. ఇగేముంది, దినం పొట్టు పొట్టు మంది ప్రయాణం చేస్తున్నారు. ఇంతకు రోజుకు ఎంతమంది ఎక్కుతుండొచ్చుడుల్లా, నెలకు ఎంతమంది ప్రయాణం చేస్తారో, అసలు ఇప్పటిదాకా ఎందరిని ఎక్కించుకపోయిందో. ఇగో గీసొంటి డౌట్లు చాలా మందికే వచ్చుంటాయి. గీ ముచ్చట చూస్తే గవన్నీ ఎరికైతాయి. మెట్రో రైల్లా 50 కోట్ల మంది ఎక్కిండ్రు మళ్ళా. అందుకే గీ సంబురాలు. 6.5 ఏండ్ల కిందట చాలైతే దినం 5 లక్షల మందికి మీద తిరుగుతున్నారంటే ఎట్లా నడుస్తుందో చూడురిగా. ఎండలు చంపుతున్నాయా? అయితే మెట్రో ఎక్కు, చల్లగా ఏసీ ఉంటది. ఆనలు జరుస్తున్నాయా? అయితే మెట్రో ఎక్కు, జప్పున తీసుకుపోతుంది. ట్రాఫిక్ జామ్లతోటి పరేషాన్ ఉందా? అయితే మెట్రో ఎక్కు, నో సిగ్నల్ నో ట్రాఫిక్ జామ్. ఆర్టీసీ బస్ ఎక్కి తిప్పలేందుకు బాస్, మెట్రో ఎక్కితే బిందాస్. ఏ స్టేషన్ లో నిలబడ్డా 5-6 నిమిషాలకో బండి అదే డోర్ తెరుచుకుంటది, లోపలికి వంగనే మూసుకుంటది. సీటు దొరకకుండా నిలబడ్డా యాష్టకు రాదు. పలానా స్టేజి రాగానే చెప్పుర్రని పక్కోళ్ళని అడిగే అవసరమే ఉండదు. ఏడు దాకొచ్చింది, వచ్చేది ఏ స్టేషన్ అనేది ఎప్పటిదప్పుడు మైకులో చెప్తూనే ఉంటది. ఇప్పుడైతే ఎల్బీ నగర్ కెళ్ళి మియాపూర్ దాకా, ఉప్పల్కెళ్ళి రాయదుర్గం దాకా, జేబీఎస్ కెళ్ళి ఎంజీబీఎస్ దాకా 3 రూట్లలో నడుస్తున్నాయి. మొన్ననే పాత బస్తీల సుతా పట్టాలేస్తానికి శంకుబండ వాతింది సర్కార్. ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా దాకా 5.5 కిలోమీటర్ల దూరం 2000 కోట్ల ఖర్చుతోటి 3 ఏండ్లల్లా కూత వెట్టిస్తారట బండిని. ఇటు సుత మెట్రో నడిసేనా అంటే ఓల్డ్ సిటీ పబ్లిక్ సుత మస్తు ఫాయిదా అవుతుంది. కానీ సిటీలో అందరు అనుకునే మాట ఏందంటే, మా దిక్కు సుత పట్టాలు వరిస్తే బాగుండు. మెట్రో రైళ్ల ప్రయాణం అంటే అట్లుంటది మళ్ళా.